యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము: యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. కీర్తనలు 37వ కీర్తన 34వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ఆయన తన భక్తులను విడువడు. వారినెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను అందరి ఎదుట సాక్షిగా జీవించుము. మీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను ధైర్యపరచి ముందుకు నడిపించే దేవుడు, నిత్యమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా నిలబడితే నీకు విరోధముగా ఎవరు నిన్ను ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. కాబట్టి దేనిని బట్టి భయపడకుమో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయనే నిన్ను ఏ స్థితిలో ఉన్నను ఆదుకుండును. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.